కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిందన్న ఉత్సాహం కంటే సెకండ్ హాఫ్ ఎలా సాగుతుందన్న క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తోంది జనాల్లో. ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడి ఇంత, నెక్స్ట్ 6 నెలల్లో ఎక్స్పెక్టేషన్స్ ఇంత అనే మాటలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి. ఇంతకీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల శాతం పెరిగిందా లేదా? ఇది కదా చరిత్ర. ఇలాంటి చరిత్రను చెప్పే సినిమాలు ఇంకా రావాలి అంటూ చావాని ప్రశంసించిన వారే ఎక్కువ. దాదాపు 800 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో జనాలను మెప్పించింది మూవీ. ఆ సినిమానే కాదు, సితారా జమీన్ పర్, రేడ్ 2, జాట్ ఇలా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఈ ఏడాది రూల్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సౌత్ లోనూ సక్సెస్ రేట్ కి తక్కువేం లేదు. సంక్రాంతికొస్తున్నాం, గుడ్ బ్యాడ్ అగ్లీ, L2 ఎంపురాన్, తుడురం లాంటి సినిమాలు మన దగ్గర నుంచి వచ్చినవే. కంటెంట్ బాగుంటే సక్సెస్ గ్యారంటీ అని జనాలు బ్రహ్మరథం పట్టిన సినిమాలే. గతంతో పోలిస్తే ఈ ఏడాది 14% వసూళ్లు పెరిగాయన్నది నివేదికలు చెప్తున్న మాట. ఇప్పటికి 17 సినిమాలు 100 కోట్ల మార్కును దాటాయన్నది అందరిలోనూ ఆనందాన్ని రేపుతున్న తీపి కబురు. విశ్వంభర, రాజాసాబ్, కాంతారా, ఇడ్లీ కడై లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. నార్త్ నుంచి కూడా ఆశలు రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. టార్గెటెడ్ ఆడియన్స్ కి కంటెంట్ కనెక్ట్ అయ్యి రిపీటెడ్ ఆడియన్స్ రావాలే గానీ ఈ నెంబర్స్ మనకి ఓ లెక్కే కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్. అంతా కలెక్ట్ చేసి చూపిస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మన సినిమాలకి మరింత గుర్తింపు వస్తుందని, ఫ్యూచర్లో మన సినిమాలకి మరింత క్రేజ్, హైప్ గ్యారంటీ అన్నది వారి మాట. కౌంట్ డౌన్ బిగిన్స్. 3, 2, 1 అంటూ తెగ ఖుషిగా ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ మైక్ ముందు మాట్లాడడం ఈ మధ్య కొత్తేం కాదు, కానీ సినిమా వేడుకల్లో ఆయన మైక్ పట్టుకొని మాట్లాడడం మాత్రం కన్నుల పండగగా ఉండనుంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అని అంటున్నారు పవర్ సైనికులు. ఎవరి నోట విన్నా హరిహర వీరమల్లు మాటే. ఒక సీక్వెన్స్ చేయడానికి 60 రోజులు పట్టిందంట. ఓవైపు ప్రభుత్వం, ఇంకోవైపు సినిమా అంటూ పవర్ స్టార్ చాలా డెడికేటెడ్ గా చేశారట. రొటీన్ కి భిన్నంగా ఫైట్స్ అదరగొట్టారట. ఇలా హరిహర వీరమల్లు ముచ్చట్లు జోష్ నింపేస్తున్నాయి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో. ఆల్రెడీ పార్ట్ 2 కోసం కొంత భాగం కంప్లీట్ చేశాం. పవర్ స్టార్ తో ఒక్క సినిమా చేస్తే 100 సినిమాలు చేసినట్టు లెక్క. అంత రీచ్ ఉంటుంది కాబట్టి ఆ కౌంట్ తీసుకుంటున్నారంటూ ఈ మధ్య నిధి అగర్వాల్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు హిట్ హంగామాతో ఓజిని రంగంలోకి దింపేస్తే బ్యాక్ టు బ్యాక్ డబల్ ధమాకా చూసిన వాళ్ళవుతామన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. ఓజిని అనుకున్న టైంలో రంగంలోకి దించాల్సిందేనని రిక్వెస్ట్లు భారీగా కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు ఓజీ విషయంలో క్లారిటీ వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ విషయం కూడా క్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా రాశి ఖన్నాని సెలెక్ట్ చేశారు. ఆమె షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల అప్డేట్స్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది పవర్ స్టార్ పేరు. ఆగస్టు 14న వార్ ఎవరి మధ్య అంటే 2 సినిమాల మధ్య. దూరం నుంచి చూస్తే అంతేగాని దగ్గర నుంచి గమనిస్తే మాత్రం చాలా విషయాలు అర్థమవుతున్నాయి. యాక్చువల్గా పోటాపోటీ 2 సినిమాల మధ్య కాదు, అంతకు మించి. ఇంతకీ ఈ పోటీలో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరెవరు? బాక్సాఫీస్ దగ్గర నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందామంటూ కాళ్లు దువ్వుతున్నాయి వార్ 2 అండ్ కూలీ. చూడ్డానికి ఈ పోటీ నార్త్ మూవీ అండ్ సౌత్ మూవీ మధ్యనే, కానీ అంతకు మించిన పోటీ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో. వార్ 2లో హృతిక్ కి విలన్ గా నటిస్తున్నారు తారక్. స్క్రీన్ మీద ఆ వార్ సంగతేమో గానీ స్క్రీన్ బయట పలువురు హీరోల మధ్య జరిగే బాక్సాఫీస్ క్లాష్ మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. హృతిక్ కి తారక్ సపోర్ట్ చేస్తే ఇక్కడ రజనీకి అండగా నిల్చుంటున్నారు అమీర్ ఖాన్. సో డైరెక్ట్ గా అమీర్ కి హృతిక్ కి పోటీ కుదిరినట్టే అయింది. ఇక టాలీవుడ్ పరంగా ఆలోచిస్తే కూలీలో విలన్ గా నటించారు నాగార్జున. వార్లో విలన్ గా యాక్ట్ చేశారు తారక్. విలన్ గా ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందోననే కంపారిజన్ వీరిద్దరి మధ్య ఎలాగూ ఉంటుంది. ఉన్నట్టు లేనట్టు ఉన్నది మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక గ్లామర్ పరంగా మాట్లాడుకుంటే వార్ 2లో కియారా నటిస్తే అక్కడ కూలీలో శృతి అండ్ పూజా హెగ్డే కలిసొస్తున్నారు. ఆగస్టు 14 రిలీజుల్లో ఇన్ని రకాల కాంపిటీషన్ కనిపిస్తోంది. మరి ప్రతిభ ఉండాలి, దాన్ని ప్రదర్శించుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలి, ఫలితాలను ఊహించి భయపడకుండా పట్టుదలతో అడుగులు వేయాలి. పాత బస్తీ కుర్రాడైతేనేం, ఇవాళ ప్రభుత్వం దృష్టిలో అతని యూత్ కి ఒక ఇన్స్పిరేషన్. అక్షరాల ₹1 కోటి ప్రోత్సాహకం అందుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి మాట్లాడుకుందాం పదండి.
రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి అనౌన్స్ చేసింది. పాత బస్తీలో బోనాల సందడిలో ఉన్న రాహుల్కు ఈ వార్త డబుల్ కా మీట తిన్నంత ఉత్సాహంగా అనిపించింది. ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకు వెళ్లడం మామూలు విషయం కాదంటూ, ఇలాంటి ప్రోత్సాహకానికి అర్హుడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ నియర్ అండ్ డియర్స్. రాహుల్కి రీసెంట్గా గద్దర్ అవార్డు రాలేదు. అయితే అతని ప్రతిభకు తగ్గ అవార్డుని ఇవ్వాలని సీఎం చెప్పడం గ్రేట్ అంటున్నారు క్రిటిక్స్. సినిమా పాటలతోనే కాదు, ఆయా సందర్భాలకు తగ్గట్టు హుషారైన పాటలతోనూ మెప్పించారు రాహుల్ సిప్లిగంజ్. బోనాలు, వినాయక చవితి సాంగ్స్ కి కేరాఫ్ గా మారారు రాహుల్. ఎదగాలన్న తపన, దానికి తగ్గ ప్రతిభ ఉండి సరైన దారిలో అడుగులు వేస్తే సక్సెస్ ని చేరుకోవచ్చని ప్రూవ్ చేశారు రాహుల్. సినిమాల్లో పాటలు పాడినా, స్పెషల్ సాంగ్లు చేసినా తన ప్రతిభతో శ్రోతలను మెప్పించేవారు. ఆ ప్రతిభ, పట్టుదలతో అతను మరిన్ని శిఖరాలు అందుకోవాలన్నది వెల్ విషర్స్ మాట. ఈ వీకెండ్ మన అందరి దృష్టి హరిహర వీరమల్లు మీద ఉండడంతో అదర్ లాంగ్వేజెస్ లో వచ్చే సినిమాల గురించి పెద్దగా ఆరా తీయడం లేదు. అలా కాకపోతే మాత్రం ఈ పార్టీకి ఆ 2-3 హీరోయిన్ల గురించి తెగ డిస్కస్ చేసుకునే వాళ్ళం. అందులో ఒకరు సడన్ గా డ్రాప్ అయ్యారనుకోండి, బట్ స్టిల్ ఇంకో 2 గురించి అయినా మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇంతకీ ఎవరు వారు, ఏంటి సంగతి? చుట్టమల్లె పలకరించి పోవాలనుకోలేదు శ్రీదేవి డాటర్. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆమెను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది ఆడియన్స్లో. అలాంటి వారందరి కోసమే ఈ నెల 25న పరం సుందరి రెడీ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో జాన్వీ నటించిన ఈ మూవీలో సౌత్ టచ్ బాగానే ఉంది. కల్చర్ పరంగా, క్రేజ్ పరంగా మన దగ్గర పరం సుందరికి తిరుగులేదు. అయినా క్యాష్ చేసుకోవడంలో ఎక్కడో తడబాటు కనిపిస్తోంది. కంప్లీట్ గా ఈ మూవీలాగా కాకపోయినా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కలిసి నటిస్తున్న సార్ మేడం మీద కూడా ఇలాంటి కంప్లైంటే వినిపిస్తోంది. విజయ్ సేతుపతికి మన దగ్గర మంచి మార్కెట్ ఉంది. నిత్యా మీనన్ ని తెలుగు అమ్మాయిలాగే ఫీల్ అవుతారు జనాలు. అలాంటప్పుడు ఇక్కడ క్యాచ్ చేసుకునే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. కాకపోతే హరిహర వీరమల్లు మేనియాలో వీటి వెలుగులు కనిపించట్లేదనే టాక్ కూడా ఉంది. యాక్చువల్ గా ఈ వారమే పలకరించాల్సిన సిల్వర్ స్క్రీన్ సీత ఓ అడుగు వెనక్కి తగ్గారు. మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ ఈ వారమే విడుదల కావాల్సింది. కానీ నార్త్ మేకర్స్ మూవీని నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేశారు. ఆగస్టు 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. అల్లరి, నవ్వులు కాస్త పోస్ట్ పోన్ అయ్యాయంటూ విషయాన్ని కన్వే చేశారు. లేకుంటే జాన్వీ ప్లస్ నిత్యాతో పాటు మృణాల్ కూడా థియేటర్లో సందడి చేసేవారే. ఇండస్ట్రీ దృష్టినే కాదు, ప్రేక్షకుల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించే టాపిక్ పేరు మ్యారేజ్. అందులోనూ సెలబ్రిటీల మ్యారేజ్ అంటే ఆ సందడే వేరు. పెళ్లి సందడి మొదలైందన్న న్యూస్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో, పెళ్లి వాయిదా పడినా, విఫలమైనా అంతే ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు ఇలాంటి టాపిక్ లో 2 సెలబ్రిటీలు వైరల్ అవుతున్నారు. ఎవరు వారు, ఏంటా సంగతి? విశాల్ పెళ్లికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆగస్టు 29న నడిగర్ సంఘం బిల్డింగ్ లో ఆత్మీయుల మధ్య సాయి ధన్సిక మెడలో 3 ముళ్లు వేయనున్నారన్నది ఇప్పటిదాకా ఉన్న న్యూస్. అయితే నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో విశాల్ పెళ్లి వాయిదా పడిందన్నది టాక్. ఆగస్టు 29న నడిగర్ సంఘం బిల్డింగ్ ఓపెనింగ్ డేట్, తన పెళ్లి డేట్ ని అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారట విశాల్. సాయి ధన్సిక, విశాల్ పెళ్లికి సిద్ధమవుతుంటే హన్సిక మాత్రం తన భర్తతో విడాకులకు సిద్ధమవుతున్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. 2 ఏళ్ల క్రితం బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాని వివాహం చేసుకున్నారు హన్సిక. అయితే వారిద్దరికీ గత కొన్నాళ్లుగా గొడవలవుతున్నాయట. హన్సిక తన తల్లితోనే ఉంటున్నారట. విడాకుల వైపు నడుస్తున్నారన్నది న్యూస్. ఈ విషయాన్ని సోహైల్ ఖండించినా హన్సిక మాత్రం నోరు విప్పకపోవడంతో పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9. బాయ్.